అవినీతి అధికారుల్లో దడ పుట్టిస్తోంది తెలంగాణ ఏసీబీ. హైదరాబాద్ పరిధిలో బడా తిమింగలాలను పట్టుకుంటోంది. వాళ్ళ అక్రమాస్తులు చూస్తే ఏసీబీ సిబ్బంది షాక్ అవుతున్నారు. జలగల ప్రజల్ని పీడించి 100 కోట్లు కూడబెట్టారు. 6 నెలల్లో 5 బడా అవినీతి పరుల ఆట కట్టించి రిమాండ్కు పంపించారు. ఇక అవినీతి అధికారుల్లో దడ పుట్టిస్తోంది తెలంగాణ ఏసీబీ. హైదరాబాద్ పరిధిలో బడా తిమింగలాలను పట్టుకుంటోంది. వాళ్ళ అక్రమాస్తులు చూస్తే ఏసీబీ సిబ్బంది షాక్ అవుతున్నారు. జలగల ప్రజల్ని పీడించి 100 కోట్లు కూడబెట్టారు. 6 నెలల్లో 5 బడా అవినీతి పరుల ఆట కట్టించి రిమాండ్కు పంపించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్, చెప్పండి. ఇసరవల్లి జిహెచ్ఎంసీ పరిధిలో ఇటు లక్షల రూపాయలు లంచాలు తీసుకొని అవినీతికి పాల్పడుతూ ఇటు అక్రమాస్తులు కూడబెడుతున్న వారిపై ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో వరుసగా కూడా కొరడ కల్పిస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ గడిచిన 6 నెలల్లో చూసుకుంటే ఏకంగా 5 డిఏ కేసులు అంటే డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసుల్లో కూడా ప్రభుత్వ అధికారుల పైన అయితే కేసులు నమోదు చేసినటువంటి ఏసీబీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని కీలక సమాచారం కూడా వాళ్ళని రాబడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు జరిగినటువంటి ప్రతి రైడ్ లో చూసుకున్నా కూడా ప్రతి అవినీతి అధికారి దగ్గర ఏకంగా 100 కోట్ల వరకు కూడా ఇటు అక్రమాస్తులు బయటపడడం చూసి ఏసీబీ అధికారులు షాక్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటు మనం చూసుకుంటే ముందుగా వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి బంగారమే కానీ లేకపోతే ఆస్తులే కానీ భూములే కానీ అదే విధంగా బిల్డింగ్సే కానీ అవన్నీ చూసుకున్నా కూడా 100 కోట్ల లోపలనే ఉన్నప్పటికీ కూడా అవి బహిరంగ మార్కెట్ లో మాత్రం ఏకంగా 200 నుండి సుమారు 400-500 కోట్ల వరకు కూడా ఆస్తులు ఉన్నట్టు కూడా స్పష్టంగా కూడా తెలుస్తుంది. సో ఇంత పెద్ద ఎత్తున కూడా అవినీతి జరుగుతుంటే అసలు ఏ విధమైనటువంటి చర్యలు లేవా అన్న కోణంలో కూడా చాలా మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక నిందితుల ఆస్తులు బహిరంగ మార్కెట్ లో సుమారు 100 కోట్లు పలుకుతున్నాయి అని అంటే వాళ్ళు ఎంత మందిని బినామీలుగా చేసుకొని బినామీల పేర్ల పైన ఈ విధంగా ఆస్తులు కూడా పెడుతున్నారో కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారి ఈ గడిచిన 6 నెలల్లో ఇటు 5 కేసులు నమోదయ్యాయని కూడా చెప్పుకున్నాం. సో ఒకసారి ఇటు ప్రతి డిపార్ట్మెంట్ లో అంటే స్పష్టంగా కూడా ఈ డిపార్ట్మెంట్ లో మాత్రమే అవినీతి జరుగుతుందని కూడా చెప్పలేము. ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా దీనికి సంబంధించినటువంటి అవినీతి జరుగుతుంది. మొదటగా ఈ గడిచిన 6 నెలల్లో అనంతలక్ష్మి కుమార్ ఏదైతే జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు హైదరాబాద్ మెట్రో వాటర్ అండ్ సప్లై సివరేజ్ బోర్డు లో, అతను కూడా దొరికాడు. అతని దగ్గర కూడా కొన్ని 100 కోట్లు ఇటు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత సుంకరి నరహరిరావు డిప్యూటీ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ లో కూడా దొరికాడు. అతను కూడా బినామీలను పెట్టుకోవడము, అతను కూడా డబ్బులు వసూలు చేయడము, లక్షలు కూడా స్వాధీనం చేసుకోవడము, అవన్నీ లంచ రూపంలో తీసుకుంటూ ఆ ఏసీబీకి అయితే పట్టుబడ్డ పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత సంకిరెడ్డి భీమిరెడ్డి ఇతను తెలంగాణ పోలీస్ కంప్యూటర్ విభాగంలోనైతే డిఎస్పీగా పనిచేస్తున్నాడు. రీసెంట్ గా అతనికి సంబంధించిన ఇంట్లోనైతే సోదాలు జరిగాయి. అతని దగ్గర కొన్ని కీలక డాక్యుమెంట్లు కానీ అదే విధంగా తను ఇంతకు ముందు ఎస్పీగా ఎక్కడ పనిచేశాడు ఏంటి అన్న కోణంలో కూడా విచారిస్తే ప్రతి చోట కూడా తను లంచాలు తీసుకుంటూ వస్తున్నాడంటూ కూడా ఏసీబీ అధికారులు గుర్తించి అతన్ని కూడా రిమాండ్ పంపించారు. ఆ తర్వాత మోహన్ నాయక్ జరూప్లా ఇంజనీరింగ్ చీఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖలో కూడా అతను పనిచేస్తూ ఇతను ఎవరైతే మోహన్ నాయక్ ఉంటాడో మోహన్ నాయక్ అక్రమంగా కూడా ఇతరులకు పర్మిషన్లు ఇవ్వడము, బిల్డింగ్లు కట్టడానికి పర్మిషన్లు ఇవ్వడము, ఆ పర్మిషన్లు ఇచ్చే క్రమంలో డబ్బులు లాగడం ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఇక తాజాగా చూసుకుంటే నిన్ననే ఇటు హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి రవీంద్ర అనే వ్యక్తి దగ్గర కూడా ఇటు కొన్ని కోట్ల రూపాయల వరకు ఉన్నాయని పక్క సమాచారం రావడంతో నిన్న ఉదయం నుండి ఇటు రవీందర్ ఇంట్లోనైతే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తంగా 15 చోట్ల సోదాలు నిర్వహించి అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తి పేపర్లు కానీ బంగారము అదే విధంగా భూములు అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి అధికారులు అతన్ని పూర్తిగా విచారించిన తర్వాత అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే చూసుకుంటే ఈ 6 నెలల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న 5 కేసులలో ప్రతి కేసులో మనకి కామన్ గా కనిపించేది లక్షల రూపాయల లంచాలు, అదే విధంగా కొన్ని 100 కోట్ల వరకు ఆస్తులు. సో ఇంత లెవెల్ బయటకు వస్తున్నటువంటి భాగవతాలే ఇన్ని ఉంటే ఇంకా ఎవరికి తెలియకుండా ఇటు ఏసీబీకి చిక్కకుండా ఇంకా ఎంతమంది ప్రభుత్వ అధికారులు ఈ విధమైనటువంటి అవినీతికి పాల్పడుతున్నారో ఊహిస్తేనే భయాందోళన కలిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.
కనిపిస్తా ఉంది. ఇటు ఏసీబీ అయితే ఈ కేసులో మనము 6 నెలల్లో ఇటు ఏకంగా 5 కేసులు దొరకడం ఇదే మొదటిసారి హైదరాబాద్ పరిధిలో అంటూ కూడా వారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఇంకా చాలా మంది అధికారుల లిస్ట్ ఉన్నట్లు ఏసీబీ దగ్గర వస్తున్నటువంటి సమాచారం. సో ఒక్కొక్కరిగా కూడా ఇప్పుడు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు కింద కూడా నమోదు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా కూడా ప్రజలను పీక్కు తింటూ వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయల లంచాలు తీసుకొని అక్రమంగా పర్మిషన్లు ఇస్తూ ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తప్పవంటూ కూడా యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రవలి మరైతే అక్రమ్, బచ్చు రవీందర్ ఇంట్లో విదేశీ మద్యం బాటిల్ కూడా దొరికాయి. కానీ దీనిపైన మరేమైనా ఎక్సైజ్ శాఖ వారేమైనా అదనపు కేసులు నమోదు చేసే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికి అయితే యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు దీనికి సంబంధించినటువంటి అతని దగ్గర దొరికిన ఏదైతే ఈ 18 మద్యం సీసాలు ఉన్నాయో ఆ మద్యం సీసాలను అయితే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. సో వాటిని స్వాధీనం చేసుకొని ఆ కోణంలో కూడా తనకి ఈ బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అన్న కోణంలో విచారిస్తున్నారు. సో సాధారణంగా విదేశీ నుంచి మద్యం బాటిల్స్ తెచ్చుకున్నా కూడా కేవలం ఇంట్లో 1 లేదా 2 మాత్రమే ఉంచుకోవాలి. ఇతను ఏకంగా 10ల సంఖ్యలో ఉంచుకున్నాడంటే ఇతను మరి ఇక్కడ దాన్ని తాగడానికి తెచ్చుకున్నాడా లేకపోతే ఇతరులకు విక్రయించడానికి తెచ్చుకున్నాడా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఏసీబీ అధికారులు ఒక పూర్తి నివేదిక తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఒకవేళ నిజంగానే అతనికి అక్రమంగా వచ్చింది, అదే విధంగా అతను ఇక్కడ నుండి ఎక్కడికైనా సప్లై చేస్తున్నాడు అనే కోణంలో కూడా ఏమన్నా నిజాలు బయటకు వస్తే ఖచ్చితంగా దీంట్లో ఎక్సైజ్ శాఖ కూడా చొరవ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి మద్యం సీసాలు బయట దేశాల నుంచి తీసుకొని అక్రమంగా ఇంట్లో ఉంచుకుంటే ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ కూడా వేటు వేసే ప్రమాదం ఉంది. కాబట్టి సో ఆ కోణంలో కూడా విచారణ అయితే జరుగుతుంది. ఇక ఇతని దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి ఇటు మద్యం సీసాలతో పాటు బంగారు ఆభరణాలు, అదే విధంగా కోట్ల రూపాయల క్యాష్, ఇక మొత్తంగానైతే అతని దగ్గర ఏవేవి అసెట్స్ ఉన్నాయో అవన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికైతే ఇతను రవీందర్ కి సంబంధించినటువంటి బినామీలు ఎవరైతే ఉంటారో బినామీల పేర్లు కూడా చెక్ చేస్తున్నారు. బినామీల పేర్ల పైన ఇంకా ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏంటి అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇతనికి సంబంధించిన బంధుమిత్రుల ఇళ్లలో కూడా ఏమైనా ఫారెన్ కి సంబంధించినటువంటి బాటిల్స్ ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. నిన్న రాత్రి వరకు ఇటు రవీందర్ ఇంట్లోనైతే దానికి సంబంధించినటువంటి సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన అనంతరము అతని దగ్గర నుండి సెల్ ఫోన్, ల్యాప్టాప్ వంటి కొన్ని కీలక డేటాలను ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక అతని దగ్గర మొత్తంగా 4 బ్యాంక్ లాకర్ని గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు కోర్టులో దానికి సంబంధించినటువంటి లాకర్లు ఓపెన్ చేయడానికి కూడా పర్మిషన్ తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఈ రోజు ఆ 4 లాకర్లను కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అందులో కూడా భారీగా నగదు దొరికే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక బంధుమిత్రుల పేర్ల పైన ఉన్నప్పటికీ కూడా ఇతర కుటుంబ సభ్యుల పేర్ల పైన కూడా ఎక్కడైనా ఇతర రాష్ట్రాలలో ఏమైనా ఆస్తులు ఉన్నాయా, ఒకవేళ ఆస్తులు ఉంటే ఎక్కడి నుండి వచ్చాయన్న కోణంలో కూడా విచారణ అయితే జరుగుతుందంటే ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మొత్తంగానైతే హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి దగ్గర ఇన్ని 100 కోట్ల ఆస్తులుంది చూసి కూడా వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఇతని పైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా ఉందంటూ కూడా ఏసీబీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ అక్రమ్.